అందరికీ హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పృథ్వీ టారో. ఈరోజు నేను మార్నింగ్ ఒక లాంగ్ వీడియో పెట్టాను, మళ్ళీ నైట్ కూడా ఒక లాంగ్ వీడియో పెట్టాలని చేస్తున్నాను. ఈరోజు నేను తీయాలనుకున్న టాపిక్ సడన్గా మీ జీవితాల్లో ఏం జరిగింది, అంటే మీ పర్సన్ జీవితాల్లో సడన్గా ఏం జరిగింది, మీ మధ్య ఎందుకు ఇంత డిస్టర్బెన్సెస్ వచ్చాయి, అసలు కారణాలు ఏంటి, ఎందుకు ఉన్నట్టుండి మీ లైఫ్ సడన్గా చేంజ్ అయిపోయింది, అటు మీ పర్సనల్ లైఫ్ కానీ మీ లైఫ్ కానీ మీ రిలేషన్ పరంగా ఎందుకు సడన్ చేంజెస్ వచ్చాయి, అసలు ఏంటి రీజన్, ఏమైంది అన్న టాపిక్ పైన ఈరోజు నేను రీడింగ్ తీయాలనుకుంటున్నానండి. ప్లీజ్ వ్యూవర్స్ చెప్పండి, పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి. మా వ్యూవర్స్ అండ్ వాళ్ళ పర్సన్ జీవితాల్లో ఏం జరిగింది, ఏం సడన్ చేంజెస్ వచ్చాయి, ఎందుకు వీళ్ళ రిలేషన్లో ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి, అసలు ఏం జరిగింది, ఎందుకు వీళ్ళ లైఫ్ సడన్గా చేంజ్ అయిపోయింది, ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎందుకు ఇన్ని చేంజెస్ వచ్చాయి వీళ్ళ లైఫ్లో, వీవర్స్ అండ్ వాళ్ళ పర్సన్స్ ఎందుకు ఇన్ని చేంజెస్ వచ్చాయి, ఏం జరుగుతుంది అసలు, ప్లీజ్ చెప్పండి వీవర్స్, ఏం జరుగుతుంది అసలు వీళ్ళ జీవితాల్లో, అసలు ఏం జరుగుతుంది. ఫస్ట్ మీరు తీద్దామండి, అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని చూద్దామండి ఫస్ట్, తర్వాత మీ పర్సన్ చూద్దాం. బాటమ్ ఆఫ్ ది డెక్, 6 of cups, king of pentacles, ace of swords, eight of swords, chariot. మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది అసలు, ఎందుకు మీ జీవితాలు ఇంత చేంజ్ అయిపోయాయి అంటే నేను విడివిడిగా చూస్తున్నానండి, విడివిడిగా చూసి చెప్దామని ఒక్కొక్క డెక్ ఒక్కొక్కటి తీసి చెప్పాలనుకుంటున్నాను. అసలు ఏం జరుగుతుంది మీ జీవితాల్లో, ఎందుకు మీరు ఇంత డిస్టర్బ్ అయిపోతున్నారు, మీ రిలేషన్లో ఎందుకు ఇంత ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది ఇప్పుడు నేను చూడాలనుకుంటున్నాను. అందుకే ఇద్దరికి వేరు వేరు డెక్ల ద్వారా చూసి రీడింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇది మీది, ఇది మీ పర్సన్ది. Judgment, World, Eight of Swords, Temperance, Two of Pentacles. Okay. ఇదండి విడివిడిగా డెక్లు తీసాను. ఫస్ట్ మీది, తర్వాత మీ పర్సన్ది చూద్దాము. ఫస్ట్ మీ జీవితంలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మనీ గ్రోత్ కోసం ఎక్కువ ట్రై చేస్తున్నారండి. వీవర్స్ మనీ గ్రోత్ కోసం ఎక్కువ కష్టపడుతున్నారు. అంటే మీరు ఫైనాన్షియల్గా ఏదైనా కొంచెం డల్గా ఉండడం కానీ, లేకపోతే కెరియర్ పరంగా కొంచెం మీరు ఏదైనా డల్గా ఉండడం కానీ, అలా మీరు కొంచెం స్టెబుల్గా లేకపోవడం వల్ల కూడా కొంచెం ఫైనాన్స్ పరంగా చాలా కష్టపడుతున్నారు. అంటే ఎదుటి వాళ్ళకు నచ్చినట్టు మీరు ఉండాలని కాకుండా ఎదుటి వాళ్లకు నచ్చేటట్టు ఉండాలని, అంటే ఎదుటి వాళ్ళకు మీరు నచ్చాల్సిన పని లేదు, మీకు ఎదుటి వాళ్ళు నచ్చాల్సిన పని లేదు, ఒకరికొకరు అట్లా నచ్చేట్టు కాకుండా మీ జీవితం మీది, ఒకరు మనల్ని చూస్తే స్టెబుల్గా ఉన్నారు వీళ్ళకు పర్లేదు అనుకునే రీతిలో మీరు జీవించాలనుకునేది మీ కోరిక. అది ఫైనాన్స్ పరంగా, అది పెంటికల్ పరంగా, డబ్బు పరంగా ఎలాగైనా
మీరు అలా అనుకుంటున్నారు. అంటే మీ కష్టం అంతా ఫైనాన్స్ వల్ల కొంచెం సఫర్ అవుతున్నట్టున్నారు. ఫైనాన్స్ పరంగా మీరు కొంచెం స్టెబిలిటీ కావాలనుకుంటున్నారు. అదొక ఆలోచన మీ జీవితంలో అయితే ఇక్కడ మీరు ఒక ఆఫర్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్కి. ఏం ఆఫర్ చేయాలనుకుంటున్నారంటే అది ఆఫర్ ఇది లవ్ ప్రపోజల్ చేయాలనుకుంటున్నారు. ఇంకోటి పెంటికల్ పరంగా కూడా ఆఫర్ కావచ్చండి. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే వీవర్స్ గురించి చెప్తున్నాను కనుక ఇది ఎలా ఉంది అని అంటే మీరు ఏదైనా బిజినెస్ పార్ట్నర్స్ అయి ఉంటారు. అంటే మీ రిలేషన్ మొదట్లో మీరు ఏదైనా బిజినెస్ పార్ట్నర్స్ అయి ఉంటారు. లేకుంటే ఏదైనా మీకు దగ్గర సంబంధాలు అంటే మనీ పర్పస్గా మీ పరిచయం మొదలై ఉంటుంది. డబ్బు పరంగా మీ పరిచయం మొదలై ఉంటుంది. అంటే సహజంగా ఏదైనా పరిచయం అయినప్పుడు నాకు కొద్దిగా డబ్బు అవసరం ఉందని వాళ్ళు అడగడం, కాస్త డబ్బు అవసరం ఉందని మీరు అడగడం, అంటే చేదోడు వాదోడుగా అంటే హెల్పింగ్ నేచర్తో నాకు కాస్త డబ్బు అవసరం ఉంది కావాలని వాళ్ళని అడగడం, మీరు కాస్త డబ్బు ఉంది అవసరం అని మీరు అడగడం, అలా చిన్నగా పరిచయమైన మీ పరిచయం కాస్త అది రిలేషన్కు దారితీసింది. ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుంది అంటే అది మీ పర్సన్ వల్లే కానీ లేకపోతే మీ లైఫ్లో ఎదుర్కొంటున్న ఒడిదుడుకులు ఏవైనా కావచ్చు, దానివల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది ఎలాగో అంటే ఫైనాన్స్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏంటి అని అంటే ఇది ఇక్కడ ఏమొచ్చాయి అన్నీ మనీ పర్పస్గానే వచ్చాయి. మీరు చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఒక నిర్ణయం తీసుకోలేక ఉన్నారు మీరు. ఇక్కడ మనీ పరంగా మనీ గ్రోత్ కోసమే చూస్తున్నారు. మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. ఒక న్యూ ఆపర్చునిటీ కోసం చూస్తున్నారు. లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. అంటే మీరు రిలేషన్ కోసమే ఈ మనీ అంతా పెట్టినట్టు అనిపిస్తుంది. ఎవరో వేరే వాళ్ళ కోసం ఈ మనీ అంతా మీరు ఖర్చు పెట్టలేదు. నాకు తెలిసి మీ పర్సన్ కోసమే మీరు ఈ మనీ అంతా సాక్రిఫైస్ చేసి ఉంటారు. ఆ మనీ వల్లనే మీరు చాలా బాధపడుతున్నారు. ఇక్కడ పెంటికల్ వచ్చింది అంటేనే మీరు డబ్బు పరంగా ఏదో ఇబ్బంది పడుతున్నారనేది. అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్ కనుక ఇక్కడ మీరు డబ్బు పరంగా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మీకు వేరే కారణాల వల్ల కాదండి. ఈ డబ్బు అనేది మీ పర్సన్కి ఇవ్వడం వల్ల, లేకపోతే తనకి సంబంధించి ఇన్వెస్ట్ చేయడం వల్ల, లేకపోతే తను ఏదైనా గ్రోత్ కోసం తనకు ఏదైనా అడ్వాన్స్ రూపంలో మీరు ఇవ్వడం వల్ల, అంటే కేవలం మీ పర్సన్కి డబ్బులు పెట్టడం వల్లనే మీకు ఇక్కడ డబ్బుకు సంబంధించిన ప్రాబ్లం ఒకటి స్టార్ట్ అయింది. మీ పర్సన్కి మీరు డబ్బు పెట్టడం వల్ల, అంటే అది ఎలాంటి రిలేషన్ అయినా కావచ్చండి. అది వైఫ్ అండ్ హస్బెండ్స్దే కావచ్చు, లవర్స్దే కావచ్చు, ఎలాంటి రిలేషన్ అయినా కావచ్చు. కాకపోతే మీరు వీవర్స్ మీ పర్సన్ కోసం చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. దానివల్ల జగిల్ అవుతున్నారు. ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అంటే రిలేషన్ని స్టేబుల్గా ఉంచుకుందామని అంటే డబ్బు కావాలి. డబ్బుకు కావాలి అని అంటే మీరు ఇంకా శ్రమ పడాల్సి వస్తుంది. అంటే ఇది ఎలా ఉందనంటే కొన్ని రిలేషన్లు, నేను చెప్తున్నాను అనుకోకండి, కొన్ని రిలేషన్స్ ఎలా ఉంటాయనంటే కేవలం డబ్బు కోసం మాత్రమే ఉంటాయి. అంటే ఒకరు వచ్చి మీకు ప్రపోజ్ చేశారు, మీరంటే ఇష్టమని చెప్పారు, మీరు నమ్మారు, ఆ రిలేషన్లోకి వెళ్ళారు, కొన్ని రోజులు బాగున్నారు. తర్వాత ఏమవుతుంది అని అంటే ఆ ప్రేమ కాస్త పక్కకెళ్ళి డబ్బు మొత్తం ముందుకు వచ్చేస్తుంది. మీ విషయంలో అదే జరిగింది. ఇక్కడ మీకు రిలేషన్ కాపాడుకోవాలని ఉంది. కాకపోతే మీరు డబ్బు ఇన్వెస్ట్ చేసి మీరు ప్రేమను కొనుక్కున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇక్కడ డబ్బులు పెడుతున్నారు, ఆ పెట్టే డబ్బు ద్వారా ప్రేమను కొనుక్కుంటున్నారు అనిపిస్తుంది. అంటే ఇలా అన్నానని అనుకోకండి ప్లీజ్. ఇక్కడ ఎలా కనిపిస్తుంది అని అంటే మీరు ఎంతసేపు డబ్బు కోసం ఆరాటపడుతున్నారనంటే మీరు పెద్దగా వేరే వాటి కోసం ఇక్కడ ఏదో మనీ పర్పస్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని కాదు. ఇక్కడ మెయిన్గా మీరు మీ పర్సన్కి డబ్బు పరంగా తనకి హెల్ప్ చేసి ఆ డబ్బు మీకు సరిపోక ఆ మనీ గ్రోత్ కోసం ఎక్కువ కష్టపడుతున్నారు. అంటే ఇప్పుడు మీ మనసులో ఉన్న ఈ బాధ ఏంటి అని అంటే రిలేషన్ ఉంచుకోవాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే మీకు సోర్సెస్ తక్కువ. డబ్బుతోనే రిలేషన్ నిలబడుతుందానంటే ఎన్ని రోజులు డబ్బిచ్చి ఈ రిలేషన్ని నిలుపుకుంటారు? మీ పర్సన్ డబ్బు కోసమే వచ్చారు మీ లైఫ్లోకి. మీతో అన్ని మీరు అన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్తో. అంటే మనీ పరంగా ఇంత ప్రాబ్లం ఉంది నాకు అని, నాకు మనీ అడ్జస్ట్ అవ్వట్లేదని చెప్పి, నేను మనీ గ్రోత్ కోసం ట్రై చేస్తున్నాను, నా దగ్గర ఇప్పుడు ఇంత అమౌంట్ లేదు, నేను నీకు ఇవ్వలేను, ప్రజెంట్ నా వల్ల అవ్వదు అని మీరు మీ మనసులో ఉన్న భావాలన్నింటినీ తనతో చెప్పాలనుకుంటున్నారు. కానీ అక్కడ ఏమవుతుంది అంటే మీ రిలేషన్ బేస్ అయ్యి ఉందే మనీ పైన. అంటే
ఇదేదో రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగే ఉందండి. నాకైతే అనిపిస్తోంది ఇక్కడ మీరు కొత్త కొత్త అవకాశాల కోసం చూస్తున్నారు మీ లైఫ్లో, ఈ మనీ కోసం. అది మనీ కోసమే కానీ దేనికోసమే కానీ. ఇప్పుడంటే మనీ ఇస్తేనే రిలేషన్ నిలబడుతుంది అని అంటే, ఆ రిలేషన్ నాకు కావాలి అని కోరుకోవడం, ఒక కొత్తదనం కోరుకోవడం, అది కొత్త అవకాశమే. ఆ రిలేషన్ని నిలుపుకోవడానికి నాకు డబ్బు రావాలి అనుకోవడం, అది ఒక కొత్త అవకాశమే. మీరు ఓవరాల్గా మీరు ఆలోచించేది ఏంటంటే, మనీ పరంగా మీరు మీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నారు. ఇది రిలేషన్ పరంగా తీసాం కనుక ఖచ్చితంగా మీ పర్సన్కి మీరు హెల్ప్ చేసి ఉంటారు. అంటే మీ స్థాయిని మించి హెల్ప్ చేసి ఉంటారు. దానివల్ల మీ కెరియర్ కానీ, మీ జాబ్ కానీ, మీ లైఫ్, మీ ఫ్యామిలీ టోటల్గా సఫర్ అయిపోయి ఉంటుంది. అంటే మీది ఎలా అయిపోయిందనంటే, ఇక్కడ మీ పర్సన్కి డబ్బు ఇచ్చానని మీరు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేరు. ఇంట్లో వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి అక్కడ సమాధానము చెప్పుకోలేరు. మీరు ఎటూ కాకుండా నలిగిపోతున్నారు, మధ్యలో జగిలవుతున్నారు. ఏ విషయాన్ని నేను ఎలా తీసుకోవాలి, ఏం చేయాలని చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ మీ రిలేషన్ మొత్తం డబ్బు పైన ఎక్కువ ఆధారపడి ఉంది కనుక చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే మీ రిలేషన్ నిలబడుతుందే డబ్బు పైన నిలబడుతుంది. ఇది ప్రేమ పైన నిలబడట్లేదు. సారీ నేను ఇలా చెప్తున్నాను అని అనుకోకండి. ఇక్కడ పెంటికల్ వైజ్గా ఎక్కువ వచ్చింది. నేను మీ జీవితంలో ఏం జరుగుతుంది అన్నదానికి నేను తీశాను రిలేషన్ పరంగా, అందుకు చెప్తున్నాను. మీరు డబ్బు పరంగా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. మనీ పరంగా మనీ గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారు. చాలా అంటే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. మనీ గ్రోత్ కోసం చాలా కష్టపడుతున్నారు. మనీ గ్రోత్ ఒకటే మీ ముందు ఉండిపోయింది. ఈ రిలేషన్ నిలుపుకోవడానికి కూడా చాలా కష్టపడుతున్నారు. మళ్ళీ ఒక కొత్తదనం తీసుకొచ్చుకోవాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో. మీది లాంగ్ డిస్టెన్స్ అయి ఉంటుంది. మేబీ మీ ఇద్దరిది కొద్ది దూరంగా ఉంటుంటారు. అంటే అది వర్క్ పరంగా కానీ, లేకపోతే వేరే విషయాల ద్వారా కానీ మీరు కొంచెం దూరంగా ఉండుంటారు. మీరు మాత్రం డబ్బు పరంగానే ఎక్కువ కష్టపడుతున్నారు. అది మీ పర్సన్కి ఎక్కువ మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు ఫైనాన్షియల్గా చాలా చితికిపోయి ఉన్నారు. దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఆ ఎఫెక్టే మీ లైఫ్ మీద ఎక్కువ పడుతుంది. రిలేషన్ని కాపాడుకోవాలి అనుకుంటే డబ్బు కావాలి మీకు. ఆ డబ్బు కావాలి అని అంటే అటు రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోలేక, ఇటు డబ్బును బ్యాలెన్స్ చేసుకోలేక రెండింటి మధ్యలో నలిగిపోతున్నారు. ఇప్పుడు మీ పర్సనే వచ్చి నాకు ఒక 1 lakh రూపీ కావాలి, నాకు అడ్జస్ట్ చేయని అన్నారు అనుకోండి, మీ దగ్గర లేవు, ఎలా అడ్జస్ట్ చేసి ఇస్తారు? ఇవ్వాలన్న ఆతృత మీకు, మనీ అడుగుతున్నారు అన్న ఆతృత మీకు. ఇక్కడ మీరు ప్రేమను కోరుకుంటున్నారు. అక్కడ మీ పర్సన్ ఏం చేస్తున్నారు? ఈ ప్రేమ అన్న ఒక మాటని ఆ వంక పెట్టుకొని మీ దగ్గర ఎంతైనా తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మీ పర్సన్ ఉన్నారు. ఇక్కడ ఆఫర్ చేస్తుంది అది మనీ ఆఫరే. మనీ కోసమే. ఇక్కడ కమిట్మెంట్ ఏం ఉండదు. మీ లవ్ లైఫ్లో కమిట్మెంట్ ఏం లేదు. అంతా మనీ 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 ఆఫర్. మనీ కోసం మనీ మాట్లాడితే పొద్దున్న లేచినప్పటి రాత్రి వరకు మీ మధ్య వచ్చే టాపికే మనీ మనీ మనీ. మీరేమో ప్రేమను కోరుకుంటారు. ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు, ఏమైందని మీరు కోరుకుంటూ ఉంటే మీ పర్సన్ మాత్రం నాకు మనీ అడ్జస్ట్ అయిందా, నాకు మనీ ఇవ్వగలుగుతావా, నాకు ఇంత అమౌంట్ కావాలి, నాకు ఇంత ఇక్కడ ఖర్చు ఉంది, అక్కడ ఖర్చు ఉంది, ఎంతసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం. కానీ ఆ పర్సన్ ఒక్క మాట ఆలోచిస్తున్నారా? సరే, ప్రేమ అని ఒక రిలేషన్ని మేము పెంచుకున్నాము. ఈ పెంచుకున్న రిలేషన్లో నేను డబ్బును ఆశించడం ఎంతవరకు కరెక్ట్? తను నా నుంచి ప్రేమను ఆశిస్తోంది, అంతకు మించి ఇంకా ఏమీ ఆశించలేదు. కానీ నేను మాత్రం డబ్బును ఆశిస్తున్నాను. తనని డబ్బు పరంగా చాలా ఇబ్బంది పెడుతున్నా. తనకు నిజానికి కూడా ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది, తనకు వేరే సోర్సే లేదు కదా అని మీ పర్సన్ ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఆలోచించట్లేదు. మీరేంటి అని అంటే, ఎక్కడ రిలేషన్ డ్యామేజ్ అయిపోతుందో, మీ పర్సన్ మీ నుంచి ఎక్కడ వెళ్ళిపోతారో అని మీరు బాధపడుతూ, సారీ ఇలా అంటున్నాను అనుకోవద్దు, సప్పో తెచ్చి కూడా మీరు మీ పర్సన్కి ఇస్తున్నారండి. అంటే మీకు మీ పర్సన్ అంటే అంత పిచ్చి, అంత ప్రేమను కోరుకుంటున్నారు. కానీ మీ పర్సన్ అక్కడ మీ నుంచి డబ్బు మాత్రమే కోరుకుంటున్నారు. మీరు ఇక్కడ కష్టపడుతున్నారా, ఇబ్బంది పడుతున్నారా, అప్పు తెస్తున్నారా, వడ్డీలకు తెస్తున్నారా, ఇదంతా మీ పర్సన్కి అవసరం లేదు. తనకు కావాల్సింది మనీ. తను అడిగిన టైంకు మీరు మనీ అడ్జస్ట్ చేసి ఇవ్వాలి. అది తను కోరుకుంటున్నారు. మీరు మాత్రం చాలా స్ట్రక్ అయిపోయి ఉన్నారు ఈ డబ్బు విషయంలో, ఆ రిలేషన్ విషయంలో. చాలా అంటే చాలా స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ప్రజెంట్ ఏమనుకుంటున్నారంటే, మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. అంటే సరే, ఇప్పుడు నా దగ్గర డబ్బే లేదు, రిలేషన్ కోరుకుంటున్నాను, తన డబ్బు మనిషి, మరి నేను ఏం చేయాలి? నా దగ్గర అంత డబ్బు లేదు కదా. డబ్బు ఇచ్చి రిలేషన్ నిలుపుకోవడం అంటే మీ వల్ల కాదు. అందుకని మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. చూద్దాం ఎన్ని రోజులు అని చెప్పి మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు.
మీ మీ ఫుల్ఫిల్ మీ అంటే మీ హ్యాపీనెస్ మొత్తం మీ పర్సనే అనుకుంటున్నారండి. అందుకే మీరు ఎంత డబ్బు పెట్టడానికైనా, తన ఎంత బాధ పెట్టినా, మీరు బాధపడడానికైనా మీరు అసలు వెనుకంజ వేయట్లేదు. ఎన్ని రకాలుగా మిమ్మల్ని బాధ పెట్టాలో అంత బాధ పెడుతున్నారు. కాకపోతే మీరు మాత్రం వెనుకంజ వేయట్లేదు. మీ విష్ ఫుల్ఫిలే మీ పర్సన్ అనుకుంటున్నారు. నిజానికి ఇక్కడ మీ విష్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు. మీరు ఫైనాన్షియల్గా చాలా చితికిపోతున్నారు. అది మీకు అర్థం అవ్వట్లేదు. కాకపోతే రిలేషన్ అనేది ఒకటి మీ కళ్ళకు కనిపిస్తుంది కనుక మీరు ఫైనాన్షియల్గా, నైతికంగా, సమాజంలో, కుటుంబపరంగా ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మీ పర్సన్కి అర్థం కాదు. ఈ ఈ రిలేషన్ అన్న ఒక దాంట్లో మీకు అర్థం కావట్లేదు. మీ పర్సనే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు మీరు. ఇక్కడ ఏమనుకున్నారంటే మీరు ఒకవేళ డబ్బు ఇవ్వకపోతే మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కడ క్వశ్చన్ చేస్తారు అంటే, కొంత రిలేషన్స్ ఎలా ఉంటాయంటే డబ్బు మీద బేస్ అయి ఉన్న తర్వాత మీరు టైంకి డబ్బు ఇవ్వలేదు అనుకోండి, తనకు అందుబాటులో మీరు లేరనుకోండి, అలా ఒక కాల్ చేయగానే ఇలా ఫోన్పే చేసేయాలి, అలా మీరు లేని టైంలో మీ పర్సన్ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. ఏమని తెలుసా? ఎక్కడున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, నాకు టైం ఇవ్వట్లేదు, నన్ను దూరం పెట్టేశావు, అసలు నాతో టైం స్పెండ్ చేయట్లేదు, ఇంతకుముందులాగా నాతో నువ్వు లేవు, ఇంతకుముందు నేను అడగంగానే డబ్బు ఇచ్చేదాన్ని, అడగంగానే ఏదంటే అది చేసేదాన్ని, ఇప్పుడంతా సైలెంట్గా ఉండిపోతున్నావు, బ్యాలెన్స్ చేసేసుకుంటున్నావు, నీది నువ్వు పెద్దగా ఎఫెక్ట్ ఏం లేదు అనుకుంటున్నావు, అసలు ఈ రిలేషనే వద్దనుకుంటున్నావా, ఇలాంటి మాటలు వస్తాయి మీ పర్సన్ నుంచి. అలాంటి మాటలు మిమ్మల్ని అడుగుతారేమో అని కూడా మీ భయం. అందుకే మీరు స్ట్రక్ అయిపోయి చాలా అంటే చాలా స్ట్రక్ అయిపోయి ఉన్నారు, చాలా బాధపడుతున్నారు, ఏ నిర్ణయం తీసుకోలేక చాలా సతమతం అవుతున్నారు. ఓవరాల్గా మీ రిలేషన్లో కానీ మీ లైఫ్లో జరిగే ప్రాబ్లమే ఇదండి. మీ పర్సన్కి మీరు ఎంతసేపు డబ్బు అందించడం వల్ల మీ లైఫ్లో మీరు చాలా కోల్పోతున్నారు, బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. ఇది మీ వర్షన్, వీవర్స్ వర్షన్ ఇదండి. ఇంకా మీ పర్సన్ విషయానికి వస్తే తన లైఫ్లో ఏం జరుగుతుంది అంటే, తన లైఫ్లో ఏవో చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. మీ పర్సన్ లైఫ్లో ఏదో విషయంలో చాలా గొడవలు అవుతున్నాయి. ఎంత గొడవలు అవుతున్నాయనంటే అది ఏ రకమైనవైనా కావచ్చండి. ఫ్యామిలీలో కావచ్చు, కెరియర్ జాబ్ దగ్గర కావచ్చు, వేరే ఇలాంటి సిచ్యువేషన్లో అయినా తనకి ఎందుకు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు, చాలా గొడవలు జరుగుతున్నాయి. దాని ద్వారా ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయారంటే చాలా ఆలోచిస్తున్నారు మీ పర్సన్, చాలా ఆలోచిస్తున్నారు. నాకు తెలిసి మీలాగే ఎవరినో తను మోసం చేస్తున్నట్టున్నారండి. ఇక్కడ తన స్వార్థం చూసుకొని వెళ్ళిపోతున్నారు. చూడండి ఇక్కడ మీ విషయంలో అంతే స్వార్థంగా ప్రవర్తిస్తున్నారు, ఇంకా ఎవరి విషయంలో కూడా స్వార్థంగా ప్రవర్తిస్తున్నారు. అంటే ఇది రిలేషన్ పరంగానే చెప్పట్లేదు, అనదర్ ఫ్రెండ్సే కానీ, ఇంకెవరైనా కానీ, కొలీగ్సే కానీ, ఎవరైనా కావచ్చు. మీ పర్సన్ అక్కడ కూడా మోసం చేస్తున్నారు వాళ్ళని. అంటే డబ్బు పరంగా, ఫైనాన్స్ పరంగా అక్కడ వాళ్ళని మోసం చేస్తున్నారు. ఆ మోసం చేయడం వల్ల అక్కడ వాళ్ళు క్వశ్చన్ చేయడం వల్లనో, లేకపోతే గొడవలకు దిగడం వల్లనో అక్కడ గొడవలు జరుగుతున్నాయి. మీ పర్సన్కి చాలా అంటే చాలా గొడవలు జరుగుతున్నాయి. అది థర్డ్ పార్టీ దగ్గర అయినా మళ్ళీ డబ్బు కోసం ఆశించవచ్చు, లేదు కెరియర్ వైజ్గా తన పోలీస్ దగ్గర కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్లో కావచ్చు, ఎక్కడైనా మళ్ళీ మనీ పరంగా వాళ్ళని మళ్ళీ మోసం చేస్తూనే ఉన్నారు. ఇక్కడ రిలేషన్ పరంగా మిమ్మల్ని మోసం చేస్తున్నారు డబ్బు కోసం, అక్కడ వేరే రకాలుగా అక్కడ వాళ్ళను డబ్బు కోసం మోసం చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ మధ్యలో చాలా గొడవలు, ఆర్గ్యుమెంట్స్, విపరీతమైన ఒకలాంటి నెగిటివ్ నేచర్ మొత్తం మీ పర్సన్ చుట్టూ ఇట్లా కమ్ముకొని ఉంది. దానివల్ల చాలా బాధపడుతున్నారు. ఏ దారి వెతుక్కోవాలో అర్థం కావట్లేదు తనకి. ఈ అంత ప్రాసెస్లో ఏమవుతుంది అంటే ఏ దారి వెతుక్కోవాలి అనుకున్న దగ్గర మళ్ళీ మీ దారే కనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ మీ దగ్గరికి రావాలి, ఒక ఆఫర్ చేయాలి అంటే ఫైనాన్షియల్గా మీ పర్సన్ చాలా చితికిపోయి ఉన్నట్టున్నారండి. చాలా స్టెబుల్గా లేరు అసలు మీ పర్సన్. లేకపోవడం వల్ల ఏమవుతుందని అంటే మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళతో, తన చుట్టూ ఉన్న వాళ్ళతో ఫైనాన్స్ ప్రాబ్లమ్సే వస్తున్నాయి. తను వాళ్ళందరినీ మోసం చేసి వెళ్ళిపోతున్నారు. దానివల్ల గొడవలు, ఆర్గ్యుమెంట్స్, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ ఒక దారి వెతుక్కోవాలి అనుకుంటున్నారు. మళ్ళీ ఆ దారి ఎక్కడికి అంటే మళ్ళీ మీ దగ్గరికే. ఏదో ఉంటుంది అండి, ముక్కు ఎక్కడ అంటే చుట్టూ తిరిగి ఇదే నా ముక్కు అని చూపిస్తారు. చుట్టూ తిరుగుతారు, అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, వాళ్ళని మోసం చేస్తారు. అక్కడ డబ్బు పరంగా వాళ్ళని ఇబ్బంది పెడతారు. తను ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అన్నప్పుడు తనకు కంటికి కనిపించే ఏకైక వజ్రం ఎవరు అంటే మీరే. అదిగో మళ్ళీ మీ దగ్గరికి రావాలి, మీకు ఒక ఆఫర్ చేయాలి, మీ రిలేషన్ని మళ్ళీ హ్యాపీ రిలేషన్ చేసుకోవాలి. ఎంత దూరంలో ఉన్నా మీ దగ్గరకు వచ్చేయాలి. మీ పర్సన్ ఎంత దూరంలో ఉన్నా మళ్ళీ మీ దగ్గరకు వచ్చేయాలి. మీ దగ్గరకు వచ్చేసి మళ్ళీ మీకు ఒక ఆఫర్ చేయాలి. అంటే మళ్ళీ మిమ్మల్ని పిచ్చి వాళ్ళని చేయాలి అని దీని అర్థం.
సరే వచ్చారు మనీ గురించి ఏదేదో ఇక్కడ మీ దగ్గర మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఏదో కళ్ళబొల్లి కబుర్లు చెప్పారు, ఎక్కడ మీ జీవితం ఇట్లా అయిపోయింది, ఇంకా అక్కడి వరకు అయిపోయింది. తన జీవితానికి వచ్చేస్తే మళ్ళీ అలజడి రేగింది. ఇంకా అంటే చుట్టుపక్కల వాళ్ళు మళ్ళీ నన్ను ఏమంటారో, ఏం చేస్తారో ఏంటో అన్నట్టు మళ్ళీ మీ దగ్గరికి రావాలి, మీకు ఒక ఆఫర్ని ఇవ్వాలి. ఆ ఆఫరు మీరు స్వీకరించాలి, మళ్ళీ మీ రిలేషన్ హ్యాపీ రిలేషన్గా ఉండాలి. అంటే మళ్ళీ మీరు డబ్బు పరంగా తనకు అన్ని హెల్ప్లు చేయాలి అనమాట. ఇంకోటి ఏంటంటే, ఈ రిలేషన్లో ప్రతిసారి మీరే తగ్గడం, మీరే పెద్ద మనసు చేసుకొని మీ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోవడం. అంటే మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా, ఫైనాన్స్ పరంగా కానీ మిగతా వాటి పరంగా ఎంత ఇబ్బంది పెట్టినా పెద్ద మనసు చేసుకొని మీరే వెళ్తున్నారు అని అంటే మీరున్నది చాలా చిన్న మనసులో అండి. ఎప్పుడు మీరే పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించు, నా సారీ అని మీరు చెప్తూ ఉంటే, ఇక్కడ పెద్ద మనసు చేసుకొని మీరు అడుగుతూ ఉంటే, ఇక్కడ మీరు ఉన్నది ఎక్కడ చాలా చిన్న మనసులో ఉన్నారు. అంటే మీరు ఇమిడని లేని మనసులో ఉన్నారు. అదంత పెద్ద బ్రాడ్ మైండెడ్ కాదు, అంత పెద్ద హృదయము కాదు. అది అంటే మనీ పరంగా ఆలోచించే మనిషి పరంగా మీ సైడ్ ఎక్కడ ఆలోచిస్తారు? మీ లైఫ్లోకి ప్రేమ అన్న దాంతో ఎలా వస్తారు? అంటే నా రీడింగ్స్ అన్ని నెగిటివ్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారేమోనండి. నేను రీడింగ్స్ ఎలా వస్తే అలా చెప్తున్నాను. ఒక టాపిక్ తీసుకున్న తర్వాత పాజిటివ్ వచ్చి రీడింగ్ వస్తే పాజిటివే చెప్తున్నాను. ఇది నెగిటివ్ అని కాదండి. కాకపోతే ఎవరి జీవితాల్లో ఎవరు ఎలా ఉంటున్నారని నేను చెప్తున్నాను. మేడం ప్రతిసారి మీరు ఇలా మాకు సజెషన్స్ ఇస్తున్నారు, నేను వెళ్ళను, కొన్ని నాకు కామెంట్స్ వస్తున్నాయి, మీరు చెప్తున్నారు నేను వెళ్ళను అన్నట్టు. నేను చెప్తున్నానని మిమ్మల్ని వెళ్ళమనట్లేదండి. నేను మిమ్మల్ని రిలేషన్ని బ్రేక్ చేసుకోమని అసలు చెప్పట్లేదు. కాకపోతే ఇక్కడ నాకు వచ్చిన రీడింగ్ని బట్టి మీ పర్సన్ యొక్క బిహేవియర్ చెప్తున్నాను, తన క్యారెక్టర్ చెప్తున్నాను, మీరున్న పరిస్థితిని వివరిస్తున్నాను. అంతేకాని నా రీడింగ్ని మీరు విని మీ రిలేషన్ని మిమ్మల్ని బ్రేక్ చేసుకోమని నేను చెప్పట్లేదు. మీ ఇష్టం ఉంటే మీ లైఫ్లో ముందుకు వెళ్ళిపోండి, వద్దనుకుంటే వదిలేసుకుంటారు. నా రీడింగ్తో మీరు ముందుకు వెళ్ళరు కదా. ఇక్కడ నేను చేసే పని ఏంటంటే మిమ్మల్ని హీల్ చేయడమే, ఉన్న పరిస్థితులను వివరించి మిమ్మల్ని హీల్ చేయడమే నేను చేసే పని. నేనేదో చెప్పానని మిమ్మల్ని రిలేషన్ ఇచ్చి నేను వెళ్ళమనట్లేదండి. ప్రతిసారి ఇలా చెప్తున్నారు మేడం అని అనుకోకండి. ఒకటి, సొసైటీలో ఉన్న చెడును చెప్తున్నాను, మంచిని చెప్తున్నాను నాకు తోచినంత వరకు. నేనేం పెద్ద ఏజ్డ్ పర్సన్ని చెప్తున్నాను అలా అని కాదు. సిచ్యువేషన్స్ చూస్తున్నాను, కొందరు అనుభవాలు సమాజంలో జరిగేది. మ్యాక్సిమం ఇలాంటి ఒక రిలేషన్సే ఫామ్ అయి ఉన్నాయి సొసైటీలో. అందుకే చెప్తున్నాను నేను. మీరు చాలా చిన్న మనసులో ఉన్నారండి. మీరు ఎంత పెద్ద మనసు చేసుకొని తనను క్షమించమని అడిగినా మీరున్నది మాత్రం చాలా అంటే చాలా చిన్న మనసులో ఉన్నారు. పోనీ మీరు ఈ రిలేషన్ అంతా గివప్ చేయాలని అనుకున్నప్పుడు మీకు ఎలాంటి ఏదైనా ఒక సపోర్ట్ దొరకాలి. అంటే ఒక పర్సన్ వదులుకున్నాను, నాకు ఇంకో పర్సన్ వస్తారా మేడం అని అంటే అలా అనట్లేదు. మీరు గివప్ చేయాలనుకున్నప్పుడు ఆ భగవంతుడే మీకు ఏదో ఒక హెల్ప్ చేస్తారు. మీరు గివప్ చేయాలనుకున్నప్పుడు, ఉంచుకోవాలనుకున్నప్పుడు సరే దారి చూపిస్తారేమో ఆ భగవంతుడు. మీ పర్సన్ని మంచిగా మార్చచ్చు, మీ దగ్గర తీసుకురావచ్చు, మళ్ళీ మీది హ్యాపీ రిలేషన్ మీది ఫామ్ అవ్వచ్చు, మీరు హ్యాపీగా ముందుకు వెళ్ళిపోవచ్చు. మీరు గివప్ చేస్తాననుకున్నప్పుడు కూడా ఏదో ఒక రూపంలో ఆ దేవుడు మీకు ఒక హెల్ప్ని అందిస్తాడు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గర రావాలనుకుంటున్నారు, కేవలం అది అక్కడ తను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కనుక మనీ పరంగా అక్కడ గొడవలు జరుగుతున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ తన చుట్టూ ఉన్న వాళ్ళ సైడ్ కూడా తను చాలా నెగిటివిటీని ఎదుర్కొంటున్నారు. మీ పర్సన్ చాలా అంటే చాలా నెగిటివిటీని ఎదుర్కొంటున్నారు. అందుకని చెప్పి మళ్ళీ అక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోవాలి. అంటే నాకు తెలిసి అక్కడ మనీ పరంగా వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చేది ఉంటే, అక్కడ గొడవలు ఏమైనా అవుతూ ఉంటే, మళ్ళీ ఆ డబ్బులు కావాలంటే మీరే కావాలి. ఆ డబ్బులు కోసం మళ్ళీ మీ దగ్గరికి రావాలి, మళ్ళీ మీకు ఒక ప్రపోజ్ చేయాలి, ఎంత దూరంలో ఉన్నా మీ దగ్గరికి రావాలి, మళ్ళీ ఒక హ్యాపీ రిలేషన్ని క్రియేట్ చేసుకోవాలి. మీ దగ్గర డబ్బు సమకూరిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి. ఇట్లా మనీ పరంగానే ఈ రిలేషన్ అంతా జరుగుతుందని, తన జీవితంలో ఇది జరుగుతుంది, మీ జీవితంలో ఇది జరుగుతుంది. ఇదండి టోటల్గా ఇక్కడ వచ్చిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటి అని అంటే, మీ రిలేషన్ మొత్తము ఆధారపడి ఉంది కేవలం మనీ పరంగా మాత్రమే ఆధారపడి ఉంది. ఇక్కడ ఎమోషన్స్ లేవు, ఫీలింగ్స్ లేవు, ప్రేమ లేదు, కేరింగ్ లేదు, ఏది లేదు. మీ పర్సన్కి
మీకేమో విపరీతమైన ప్రేమ, కేరింగు, లవ్వు అన్నీ ఉన్నాయి మీకు ఇక్కడ. తనకేమో ఓన్లీ ప్రాక్టికాలిటీ మాత్రమే ఉంది. అక్కడ ప్రాబ్లం వచ్చింది కనుక మీరు కావాలి. అక్కడ ప్రాబ్లం లేదనుకోండి, తన చుట్టూ ఉన్న వాళ్ళు బాగున్నారనుకోండి, మీకు ఈ ఆఫర్ రానే రాదు ఇక్కడ. అంటే మీరు ఒక యూజ్ అండ్ త్రో అంతే, అలాగే చూస్తున్నారు. అంటే ఎందుకు మీ మధ్య ఇంత డిస్టర్బెన్స్ వచ్చాయి, మీ జీవితాల్లో ఏం జరుగుతుంది అన్న టాపిక్ పైన ఈరోజు రీడింగ్ తీశాను కనుక ఇంత వచ్చిందనండి. మీ జీవితంలో ఇది ఇలా జరుగుతుంది, తన లైఫ్లో ఇలా జరుగుతుంది. ఓవరాల్గా మీ రిలేషన్ డిస్టర్బ్ అయింది. మనీ పరంగా ఎక్కువ డిస్టర్బ్ అయింది. అంటే ఎంతసేపు చెట్టుకు నీళ్లు పోసి మనం చెట్టును పెంచుకొని పూలు కాయలు తీసుకోగలుగుతాం, కానీ ఒక మనిషికి ఎంతసేపు మీరు మనీ హెల్ప్ చేస్తూ వెళుతూ ఉండిపోతారు. మీరు చేస్తూనే ఉంటారు, వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. ఆ ప్రేమను ఎక్కడ చూపిస్తారు? నిజమైన ప్రేమ చూపించే వాళ్ళకి డబ్బు అవసరమా? నిజంగా చెప్తున్నానండి, వాళ్ళ ప్రేమ మీ మీద పరిపూర్ణంగా ఉండి ఉంటే, వాళ్ళ ప్రేమ మీకు మాత్రమే అనుకుంటే మీ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయరు. ఏది ఆశించనిదే ప్రేమ. మీరు తన నుంచి కానీ తన మీ నుంచి కానీ మీరేం ఆశించట్లేదు ఇక్కడ. ఒక ప్రేమను తప్పితే ఇంకా ఏమీ ఆశించట్లేదు మీరు తన నుండి. తను మాత్రం మనీ మైండెడ్ పర్సన్ కనుక మనీ మాత్రం ఆశిస్తున్నారు మీ దగ్గర నుండి. ఎంతసేపు మనీ, ఇలా మీరు ఎంతకనం ఇవ్వగలుగుతారు? ఎంత డబ్బు ఇచ్చి ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు? ఏదో ఒక రోజు నా దగ్గర డబ్బు లేదు అన్న రోజు ఈ రిలేషన్ ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. ఎమోషన్స్తో, ప్రేమతో, ఆ ఫీలింగ్స్తో ఏర్పడిన ప్రేమ మీ దగ్గర డబ్బు లేకపోయినా కాదు, మీ దగ్గర ఒక పూట తిండి లేకపోయినా ఆ ప్రేమ మీ దగ్గరే ఉంటుంది. ఇది తన అవసరాల కోసం స్వార్థంగా ఉన్న మనిషి కనుక మీరు రోజుకో 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా వాళ్ళకి తక్కువే అవుతుంది. ఎంతసేపు మనీ పైన ఆధారపడి ఉంటుంది రిలేషన్, అది ఆలోచించమంటున్నాను అంతే. మీ లైఫ్లో ఇలా జరుగుతుందండి, మీ పర్సనల్ లైఫ్లో ఇలా జరుగుతుంది. అందుకే మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మళ్ళీ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మీ రిలేషన్లో మేజర్గా వచ్చిన ప్రాబ్లమ్స్ ఇదండి నేను చెప్పాలనుకుంది. థ్యాంక్ యూ సో మచ్.